నీకు వందనములు స్తోత్రాలు. మీ సర్వోన్నతుడా, కృప కలిగిన దేవా, అయ్యా నీకు వందనాలయ్యా. నాయన ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ నాయన నువ్వు విడిచిపెడతలేదు తండ్రి. నాయన నీ ప్రేమను బట్టి అందరికి కూడా వందనాలు. వందనాలయ్య గారు. ఇంతవరకు కూడా ప్రభు యొక్క శ్రేష్టమైన నామమును, ఉన్నతమైన నామమును గణపరుచుటకు దేవాది దేవ సమయాన్ని మరి ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు సమయంలో దేవాది దేవుడికి మనం స్తుతించుట, మనము దేవుని ఆరాధించుట ఎంతో మేలు మరి ధన్యత అని ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది. ఉదయకాలపు సమయంలో ఆయనకి నైవేద్యం అర్పించుట దేవుడికి అని దేవుడి చక్కగా మనతో మాట్లాడింపజేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా ప్రభువుని ఎత్తుకునేవారుగా మరి మీలో చాలా మంది పాటల ద్వారా ఆయన నామాన్ని ఎత్తుకారు. ఆయన సన్నిధిని మరి ఆరాధన ద్వారా చక్కటి ఆరాధనలో మనం ఉన్నాం. లేఖన భాగం ద్వారా కూడా ప్రభు యొక్క నామాన్ని ఎరిగి ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుడి వాక్యము ద్వారా లేక దేవుడి వాక్యము ద్వారా మనము దేవుణ్ణి గణపరుచుకున్నటకు లేక దేవుణ్ణి మహిమపరుచుకున్నటకు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈ జూమ్ కాలును బట్టి నడిపిస్తున్నంటే మరి సంజయ్ గారు, అదే రీతిగా విక్టర్ బాబు గారిని బట్టి కూడా ప్రభు పేరట వందనాలు. ఈ సార్వత్రిక ఎందరైతే ఈ యొక్క జైవజనులు ప్రతి దినము కూడా ఈ లైవ్ లో పాల్గొని ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిని మరి వాక్యము ద్వారా మనందరికీ ఈ సార్వత్రిక సమయంలో బోధిస్తున్న దైవజనులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మనం ఇంకా ఆలోచన చేయకుండా ఈరోజు వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఉండే పరిస్థితి ఎలాగుందని అంటే, మేలును మరచి తిరిగి తిన్నటి వారిగా మనము ఈ లోకములో ఉన్నాం. దేవుడు మనకి అనుగ్రహించుతున్న మేలును మరిచిపోయి లోకములో తిరుగుతున్న ప్రజలుగా మనము కనపడుతున్నాం. ఈరోజు దేవుడు మనకి పట్ల చేస్తానంటే మేలేంటి, దేవుడు మన పట్ల చేయబోతున్న మరి కార్యాలు, ఒక ప్రణాళిక, ఒక వ్యక్తి మన పైన ఆ ప్రణాళిక వేసుకుని మన పైన ఉంటాడు. ఉన్నప్పుడు ఆ యొక్క ప్రణాళికను మనము విడిచిపెట్టి తిరుగుతున్నట్టు వారుగా ఉంటాం. దేవుడు గాని మనుషులు గాని మన పైన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. దానిని ఏం చేస్తామంటే మరిచిపోయే తిరిగినట్టు వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఆ యొక్క మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా. మేలు మరి ఎలా మరిచిపోయినా కాకిలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఒక మాట చూద్దాం రండి. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవగలిగితే చూడండి అమ్మా అందరూ. ఆదికాండము 8వ అధ్యాయం 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోబిడ్చెను, అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. కింద చదవం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటా మీద నున్నందున అది తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకొనెను. చాలమ్మా చాలు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు 2 విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు.
ఈ జరిగిన సందర్భం మనకి చాలా సార్లు మనం విన్నాం. ఆ నోహవు యొక్క జలప్రళయములో ప్రతి దానిని కూడా రెండేసి వాటిలను, మరి పక్షులను, జంతువులను ప్రతి దానిని కూడా ఓడలోనికి తీసుకువెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సందర్భములో మరి దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా ఇక వర్షము రావడం, వచ్చినప్పుడు ఈ ఓడలో నుండి నోహవు ఏం చేశాడనంటే, వర్షము తగ్గిందో లేదని చెప్పి అతడి దగ్గరున్నటి కాకిని బయటికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కాకిని బయటికి పంపించినప్పుడు అది వర్షము తగ్గిందో లేదో చూసి రమ్మని పంపించాడు నోహవు. పంపించిన దినాలను అది బయటికి వచ్చింది, బయటే ఉండిపోయింది గాని మరలా తిరిగి వెళ్ళలేదు. ఎందుకు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజు ప్రభువైన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు లేక సృష్టికర్త అయినటి దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకానికి పంపించాడు. ఎలాగనంటే ఆ తల్లి గర్భములోనికి నిన్ను నన్ను కూడా ఆ దేవుడి లోకానికి పంపించి ఉన్నాడు. నిన్ను నన్ను కూడా తల్లి గర్భములో నుండి మరి లోకానికి కోట్ల మరి మనకంటే ముందు ఎందరో తల్లి గర్భములో ప్రవేశింపజేసినప్పటికీ కూడా ఆ నిన్ను మాత్రమే దేవుడు జ్ఞాపకము చేసుకుని ఆ తల్లి గర్భములో నుండి నిన్ను మాత్రమే దేవుడి లోకానికి పంపించి ఉన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని లోకానికి పంపించాడు అనంటే, నీవు ఈ లోకములో తిరుగుచున్నటి బిడ్డవు, లేక ఈ లోకములో తిరుగుతున్నట్టు నీవు మరలా దేవుని యొద్దకు ఎప్పుడు తిరిగి వస్తావా అని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటనంటే, కాకి వలె లోకములోనే ఉండిపోక, లేక కాకి వలె లోకములోనే మనము జీవించక, నిన్ను పంపించినంటే యజమానుడి యొక్క ఉద్దేశం ఏమిటో మనం ఎరగాలి. నిన్ను పంపించినంటే యజమానుడి యొక్క ఉద్దేశములు నీ పట్ల ఏమున్నాయో మనము గమనించాలి. అదే రీతిగా ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏమిటనంటే, ఈ కాకి కుండి యొక్క బుద్ధిని మరి తన గణపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా మానవులుగా ఆ యొక్క మన మనస్సు ఎలా ఉంటదనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేన్నైతే చూస్తామో దానికి ఆకర్షితులం అయిపోయి ఉండేటట్లుగా మనం కనపడుతుంటాం. కాకి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క జల ప్రళయం తర్వాత ఓడలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క కాకి చేసిన పనులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి కొన్ని అసహ్యకరమైన పరిస్థితులు మనకి కనపడుతూ ఉంటాయి. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకిని పంపించిన ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉండాలి. నోహవు కాకిని పంపించిన ఉద్దేశం ఏమిటనంటే, వర్షము తగ్గిందో లేదో చూసిరామని. ఈరోజు అది చేసిన పని వల్ల ఏమైందనంటే, అది మరలా ఓడలోనికి ప్రవేశింపలేక అవకాశాన్ని కోల్పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవాది దేవుడు నిన్ను పంపించిన ఉద్దేశం ఏమిటి? దేవాది దేవుడు ఈ లోకానికి నిన్ను ఎందుకు పంపించాడు అసలు? దేవాది దేవుడు మనల్ని పంపించిన గొప్ప ఉపమానం ఏమిటి? అసలు దేవుడు ఎందుకు ఈ లోకానికి మనల్ని పంపించాడు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మరలా దేవుని బిడ్డగా దేవుని యొద్దకు తిరిగి వస్తావని, యొద్దకు మరలా నువ్వు తిరిగి వస్తావని దేవుడు నిన్ను పంపించాడండి. ఎలా దేవుడి యొద్దకు తిరిగి వస్తావు? కాకి వలె ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఈ లోక ఆశలకు అలవాటు పడిపోయి, లేక కాకి వలె ఇక్కడే బాగుంది అని చెప్పి ఆ కాకిలాగా నువ్వు ఆగిపోతే గనక మరి మరలా ఎప్పుడు దేవుడి దగ్గరికి తిరిగి వెళ్తాం? ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, నీ జీవితాన్ని విశ్వాసములో మనము మార్చుకోవాలి.
ఎలా మార్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు పంపించిన ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి. ఎరిగి ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు ఆయన మరలా నీవు ఆయన యొద్దకు ఎప్పుడొస్తావా అంటూ ఎదురు చూస్తూ ఉన్నాడండి. దేవుని దగ్గరికి నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ లోక ఆశలతో నువ్వు బంధించబడిపోయి ఉన్నప్పటికీ, ఏ లోక అలవాట్లతో నువ్వు బంధించబడిపోతున్నప్పటికీ, వీటన్నిటి నుండి కూడా నిన్ను విడుదల చేసే దేవుడు నీతో ఉన్నాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నీ అలవాటుల నుండి విడిపించగలిగిన దేవుడున్నాడు. నీకేదైతే ఆపదలున్నాయో, ఇబ్బందులున్నాయో, ఇరుకులున్నాయో, ప్రమాదాలున్నాయో, వీటన్నిటి నుండి కూడా నిన్ను తప్పించగలిగిన దేవుడు నీతో ఉన్నాడో, నీవెప్పుడైతే ఆయనని నమ్మి ఆయన యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నావో, దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను ప్రియమైన దేవుని పిల్లరా ఆయన యొద్దకు తీసుకోవడానికి దేవుడు పడుతున్నాడండి. ఈరోజు దేవుడు చెప్పే ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు మళ్ళా తిరిగి నా యొద్దకు వస్తే నేను నీకు ఏమిస్తాను. మరొక మాట మనం చూద్దాం రండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మాట రాయబడింది హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16 వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే అక్కడ చక్కటి మాట ఉంది. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16 వచనం. అక్కడ ఒక మాట ఉంది. ఎవరన్నా సహాయం చేయండి చదివి. అక్కడ ఆ మాట మనకుంది. ఉపకారము ధర్మము చేయు మర్చిపోకుడి, అట్టి యుగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారికి లెక్క. చాలు. ఇక్కడ మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, ఉపకారము చేయుట మరిచిపోవద్దు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఉపకారము చేయాలండి. వీలైనంత మట్టుకి నీ తోటి వారికి, నీ విరుగు వారికి, పొరుగు వారికి, నీ పక్కింటి వారికి, ఎవరికైనా సరే నీకు తోసినంత ఉపకారము చేయుట నీవు మరిచిపోవద్దు. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఉపకారం చేసేటువంటి వారి కన్నా అపకారం చేసేటువంటి వారు ఎక్కువైపోయారండి. ఈ రోజులలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేదైనా నీకు సహాయం చేస్తే నాకేమిస్తావు? నీకేదైనా నీ సహాయం తలపెడితే నువ్వు నాకు ఏ మంచి చేస్తావు? లేక నీ వల్ల నాకు ఏ లబ్ధి పొందుతాను? నీ వల్ల నాకు ఏటి ఉపకారము, లేక నీ వల్ల నాకు ఉపయోగం ఏమిటి అనేటువంటి జనాల మధ్యలో ఉన్నారండి. అనేక ప్రజలు మన మధ్యలో ఉన్నారు. దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వేం చేయాలంట? ఉపకారము చెయ్యి. ఎలా ఉపకారం చెయ్యాలి మనము? ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోతున్నట్టు వారిని, లేక ఈ లోకములో అనేకమైన ఇబ్బందులతో ఉన్నట్టు వారిని, వారికి ఒక మార్గాన్ని మనం చూపించి ఉపకారం చెయ్యాలి. ఏమంటే ఉపకారం చేయుటకు అనేకమైన మార్గాలు ఉన్నాయి. కొంతమంది బిడ్డలారా, ఆకలిగా ఉన్నట్టు వారికి ఆహారం పెడతారు, వస్త్రాలు లేనట్టు వారికి వస్త్రాలు ఇస్తారు. ఇంకను ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఆ మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. వీలైనంత మట్టికి మనము నీ ఉపకారము చేయుటకి ఏం చేయాలనంటే ఇష్టపడాలండి. ఉపకారం చేసినప్పుడు నువ్వు మరలా వాళ్ళ దగ్గర నుండి మనకి ఏమొస్తుంది అనేక ఆశించటము కూడా మరి దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు అందుకే అంటాడో, మీరు కుడి చేతితో ఇస్తున్నది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు అని అంటే, నీవు చేసిన ఉపకారమును బట్టి దేవుడు ఆ ఉపకారాన్ని చూస్తాడు. నువ్వు ఎవరికైతే ప్రజలకు ఏదైతే మేలు చేస్తున్నావో దానిని చూసి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదించడం ప్రారంభం చేస్తాడు, నువ్వు చేసిన ఉపకారం బట్టి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఉపకారము మరిచేటువంటి వారుగా మనము ఉండకూడదండి. ఉపకారం మర్చిపోయి మనము తిరగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఉపకారం ఎప్పుడైతే మనం మర్చిపోయామో
మనకు చేసినంటి వ్యక్తినే మనం మర్చిపోతాం. మనలోని ఈ లోకానికి లేక మన పట్ల ఒక ఉపకారం చేసినట్టి వ్యక్తిని మనము విడిచిపెట్టేటువంటి వారుగా మనం ఉంటాం. దేవుడు నీతో చెప్తున్నాడు. ఆయనను మరిచి మనము తిరిగేటువంటి వారుగా మనం ఈ లోకంలో ఉన్నామా? దేవుడు నీకు ఉపకారం చేసి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఉద్దేశాన్ని బట్టి దేవుడి కొరకు నిలబడేటువంటి వారుగా ఉండాలి. ఆ ఉపకారమును మనము మరిచిపోయేటువంటి వారుగా ఉండగలం. మరొక మాట యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చక్కటి మాట మనకి కనపడుతూ ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో అక్కడ మనకు కనపడుతున్న మాట మనము చదువుకుందాం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢుడు నశించెదరు. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢుడు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. రైట్. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏముండాలంటే మనలోని బుద్ధి. బుద్ధి ఉండాలి. అమ్మా, ఏముండాలి చెప్పండి? బుద్ధి బుద్ధి ఉండాలి. ఉండాలి. బుద్ధి కలిగి జీవించాలని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మనము మన ప్రవర్తన ఎలాగుంటుంది? మూఢుల వలె ప్రవర్తిస్తున్నావా? మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావా? యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బుద్ధి ఎలాగుండాలంటే బుద్ధి కలిగి జీవించాలి. దేవుడు ఏమిచ్చాడు మనకి? బుద్ధియు జ్ఞానములను సర్వసంపద ఇచ్చాడు. మనకున్నాయి అమ్మా. బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది, సర్వశక్తి ఉంది. అన్ని కూడా దేవుడి దగ్గర ఉంది. దేవుడి దగ్గర ఉన్న సంపద కూడా మనకి ఇచ్చాడు. ఇవన్నీ నీకు ఉండాలంటే ఎలా ప్రవర్తించాలంటే మనము బుద్ధి కలిగి ప్రవర్తించాలి. బుద్ధి లేనిటువంటి వారిగా మనం ఉండకూడదు. అమ్మా, బుద్ధి కలిగి మనము ప్రవర్తిస్తే ఇవన్నీ కూడా నీ వశమవుతాయి అంటున్నాడు దేవుడు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బుద్ధి కలిగి ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి. మనలో ఏం కావాలంటే బుద్ధి కావాలి. ఇక్కడ చూసాం ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకి ఓడలో నుంచి వచ్చింది కానీ తన బుద్ధిని మార్చుకోలేకపోయింది. అండి, తన బుద్ధి ఏంటి? వంకర బుద్ధి. కాకి బుద్ధిని మనం చూసినప్పుడు చూడండి, ఆ చిన్న బిడ్డలో వెళ్తున్నప్పుడు వాళ్ళ చేతిలోంచి ఏం లాక్కిపోద్ది? కప్పలు లాక్కి. చిన్న బిడ్డలు ఏం చేస్తుంది? ఏడిపిస్తుంది. ఆ చిన్న బిడ్డలు ఏదైనా పట్టుకుని వెళ్తే టక్కనొచ్చి పట్టుకుని పోతుంది. నువ్వు అందంగా లేకపోతే చాలా ప్రేమ కలిగి ఏ కోడి పిల్లలను పెంచుకున్నావు అనుకో, నువ్వు అలా ఇలా పక్కన ఉండగా టక్కనొచ్చి ఎత్తుకుని పోతుంది. మీరు ఇంకా బాగా స్త్రీలకు ఎక్కువ అలవాటు. ఆ బియ్యం పళ్ళలో వేసుకుని బియ్యం అక్కడ ఇస్తారనుకోండి, వచ్చి ఏం చేస్తుంది? అది ఎత్తుకెళ్ళిపోతుంది. నోట్లో పట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు దాని బుద్ధి ఏమిటనంటే వంకర బుద్ధి కలిగి ఉన్నది. ఏ బుద్ధి అండి? వంకర బుద్ధి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, మనము ఏ బుద్ధి కలిగి ఉండాలని చెప్తున్నాడు యోబు భక్తుడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలంటమ్మా? మంచి బుద్ధి కలిగి మనం ఉండాలి. ఈ మంచి బుద్ధి కలిగి మనం ఎప్పుడైతే ఉన్నామో, ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ సుబుద్ధిని బట్టి, నీ బుద్ధిని బట్టి నేను నిన్ను ఆధారము చేసుకుంటున్నానని దేవుడు మరొక మాట మరొక చోట ఉంటది. అంటే మనము జీవిస్తున్నట్టు ఈ జీవిత కాలములో మనము జీవిస్తున్న ఈ జీవిత కాలములో దేవుడు మన యొక్క పట్ల గొప్ప కార్యములు చేయడానికి మన యొక్క సొంత బుద్ధి మీద మనం ఆధారపడి వెళ్తే మన దేవుడి కార్యాలు మనము చూడలేమండి, చేయలేము. కానీ దేవుడు పట్ల మనము లేక దేవుడి మీద మనం ఆధారపడి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మనకి కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇక్కడ గమనించినప్పుడు మనం చూస్తున్నప్పుడు కాకి ఏం చేసిందని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బుద్ధి మీద ఆధారపడింది. తనని పంపించినంటే నోహావు ఏమి చెప్పి దానికి పంపించాడు. ఆ పంపించింది ఏమిటని మనం చూస్తున్నప్పుడు అది ప్రియమైన దేవుని బిడ్డ తన బుద్ధిని
ఎక్కడ కూడా ఏం చేసిందనంటే చూపించుకుంది. అది చేసిన పని ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క నీరు ఆగిందో లేదో, తగ్గిందో లేదో చూసి రమ్మని పంపించినప్పుడు ఆ కాకి వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా శవాల మీద ఆగి దానిని పొడుచుకుని తినటం వల్ల అవి నీటిలో ఉండిపోవడం వల్ల దాని యొక్క కాళ్ళు ఆ యొక్క గోరులు ఏమైనాయంటే దానికి చిక్కుకుపోయి బయటికి రాలేని పరిస్థితి అయిపోయింది. ఈరోజు మనము కూడా బుద్ధిని ఆధారం చేసుకుని దేవుడికి ఇష్టము లేని కార్యాలలో నువ్వు చిక్కుకుపోతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. పాపము వైపు మనం ప్రయాణమై వెళ్ళినప్పుడు కొన్నిసార్లంట నేను విడిచిపెట్టలేకపోతున్నానండి. చాలా మంది ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, గమనించండి. కొత్తగా లేకపోతే ఎవరైనా స్నేహితులు పరిచయమైనప్పుడు వీళ్ళకి ఏదైనా అలవాటు చేసినప్పుడు చెప్తారు, కొంచెమే తీసుకో అని చెప్తారు. కొద్దిగానే తీసుకో, ఏమి కాదు ఏమి కాదని. ఈ అలవాటులో ఎప్పుడైతే వారిని దింపుతారో, లేక ఈ అలవాట్లు ఎప్పుడైతే వారికి అలవాటు చేసినప్పుడు ఆ కొంచెం కొంచెం అలవాటు ఏమిటంటే వారి జీవితాన్ని నాశనం చేసేదిగా అయిపోతది. కొన్నిసార్లు చెప్తారు ప్రియమైన దేవుడు, నేను విడిచిపెడదాం అనుకున్నాను కానీ అది నన్ను విడిచిపెడతలేదు. ఈ వ్యసనాన్ని నేను విడిచిపెడదాం అనుకున్నాను కానీ అది నన్ను విడిచిపెట్టేలా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగే ఈరోజు చాలా మంది ప్రజలు పాడైపోతున్నట్టు వారిని మనం చూస్తున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలైనట్టు వారులారా, దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటనంటే మన బుద్ధి మీద ఆధారపడినప్పుడు అనేకమైన చెడు ఆలోచనలో మనం ప్రయాణమై వెళ్తాం. అందుకే ఇక్కడ తెలియజేస్తున్నాడు యోబు భక్తుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బుద్ధి మీద మనము ఆధారపడాలండి. మన వైపు మనం చూసుకోకుండా దేవుడి వైపు మనం చూసినప్పుడు ఆయన నిన్ను ఎలా నడిపింప చేయాలో, నిన్ను పంపిన ఉద్దేశం ఏమిటో అది మాత్రము మనము తెలుసుకోవాలని దేవుడు నీతో చెప్తున్నాడు. మరొక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంది. 10వ అధ్యాయము 12వ వచనాన్ని ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. అక్కడ చక్కటి మాట మనకు కనపడుతుంది. పగ కలహమును రేపును, ప్రేమ దేశములన్నిటినీ కప్పును. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమని తెలియజేస్తున్నాడనంటే, మొదటిగా దేవుని బిడ్డలారా పగ ఏం చేస్తుందట మనకి? కలహము రేపు. కలహము రేపును. మనలో ఎవరిపైనైనా ఒక చిన్నది లేక ఎవరిపైనైనా మనకి చిన్న గొడవ ఉందనుకోండి, అది ఏం చేస్తదంటే వారిపైన తెలియకుండా ఒక పగ మనలో వచ్చేస్తుంటది. అది కాస్త ఎంతగా మారుతుందనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. స్త్రీలు ఎక్కువగా ఈ ఉదయకాల సమయంలో మరి ఆ యొక్క కుళాయి దగ్గర ఉన్నట్టు వారిలో కొంతమంది ఉంటారు. ఈ బిందెల దగ్గర లేకపోతే నీళ్లు పట్టుకున్న దగ్గర నువ్వెక్కువ పట్టుకున్నా నేను తక్కువ పట్టుకున్నాను వారిలో కొంచెముగా స్టార్ట్ అవుతుంది కలహ. బింది దగ్గర నుంచి వచ్చినప్పటికి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తారనంటే ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇంటి దగ్గర అవసరమైతే తన యొక్క భర్తలు కూడా కొట్టుకునేంత పరిస్థితికి వచ్చేస్తారు. ఏమండి, తగ్గించుకునేటువంటి వారు లేదు. తగ్గించుకునే జీవించే జీవితం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 10 నిమిషాలు ఓపికతో ఎదురు చూసే జీవితాలే లేవు. ప్రతి ఒక్కరిలో కూడా సహనము కోల్పోతూ జీవిస్తున్నారు. కలహాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పగలు, ప్రతీకారములు ఎక్కువ పగలు పెంచుకుని వారి జీవితాలను పాడు చేసుకుంటున్న వారుగా ఉన్నారు. ఒకరి పట్ల ఒకరికి ఇచ్చే పగలే అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనం ఇక్కడ ఆలోచన చేయవచ్చేది ఏంటంటే ప్రేమ చూపించేటువంటి వారుగా ఉండాలి. ఏమండి, ప్రేమ చూపించేటువంటి వారుగా ఉండాలి. ఎందుకు ప్రేమ చూపించాలి? ఎందుకు ప్రేమ చూపించాలనంటే నిన్ను పంపించిన దేవుని ఉద్దేశం ఏమిటి నీ ఎడల? ఏమండి, నిన్ను పంపించిన దేవుడి ఉద్దేశం ఏమిటి? ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు అని అంటే
ఆయన ఉద్దేశం ఏమిటంటే నువ్వు ఇతరులకు ప్రేమ చూపిస్తావని, ప్రేమ చూపించేటంటి వాడిగా నీవు ఉంటావని దేవుడు చెప్తున్నాడు. నీలో ప్రేమను దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి మనం జీవిస్తున్నామా? లేదంటే మన యొక్క జీవితం అంతా పగలతో జీవిస్తున్నావా? కోపాలతో జీవిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్తున్నాడు, ప్రేమ కలిగి మనం జీవించాలి. ఎందుకు ప్రేమ కలిగి జీవించాలనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు ఈ లోకము నశించిపోతూ ఉన్నప్పుడు, ఈ లోకములో ఉండే ప్రజలు నశించిపోతున్నప్పుడు, పాపములో పడిపోతున్నప్పుడు, ఈ సృష్టి అంతను నాశనము చేయాలని యెహోవా దేవుడు ఆశించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రజలను రక్షించడానికి ఎవరైనా కాపాడదగినట్టు వారు ఉన్నారా అని ఆలోచన కలిగినప్పుడు, అప్పుడు తెలియజేస్తున్నాడు, కుమారుడైన దేవుడిగా నేను ఆ లోకానికి వెళ్తాను. నేను ఆ ప్రజల మధ్యనికి వెళ్తాను. ఆ ప్రజల మధ్యకి నేను వెళ్ళి వారిని నేను రక్షిస్తాను అని తండ్రి అయిన మరి దేవుడి దగ్గర కుమారుడు ఎప్పుడైతే ఆ యొక్క లోకానికి వస్తానని, ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్మానం తీసుకుని ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అతడు ప్రేమను చూపించి ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ప్రేమ ఎటువంటిదనంటే, నీ పాపముల నుండి, నా పాపముల నుండి సమస్తాన్ని కూడా విడిపింప చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మన సమస్త పాపములన్నిటి నుండి కూడా ఆయన భుజాల మీద వేసుకుని వెళ్ళాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను కొడుతున్నను, ఆయనను మరి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినప్పటికీ కూడా కనీసము యేసుక్రీస్తు ప్రభువులో ఉండే ప్రేమ ఏ మాత్రం కూడా మరి పైన ముఖం మీద ఉమ్మేసినప్పటికీ కూడా ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆయనను గాయపరిచినప్పటికీ కూడా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఆయనకి దాహం అన్నప్పటికీ చేదు సిరకను అందిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ పైన చూపిస్తున్నది ఏంటో తెలుసా? ప్రేమ అండి. అందుకే ప్రభువును నమ్ముకున్న బిడ్డలుగా మనము కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఏంటి? పగ కాదు, కలహాలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి జీవించాలన్నాడా? మన దేవుడు ప్రేమమయుడండి. మన దేవుడు ప్రేమ కలిగినట్టు వాడు. ఆయన ప్రేమను మనము కలిగి ఉండాలంటున్నాడమ్మా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమ అండి అయింది. ఎవరు ఆయనలా ప్రేమిస్తారు? తల్లి ప్రేమించిందా? తండ్రి ప్రేమించాడా? అన్నదమ్ములు ప్రేమించారా? నీ పాపముల కొరకు నేను మరణిస్తానని ఎవరైనా చెప్పారా? లేక నీ పాపముల కొరకు నా రక్తాన్ని చిందిస్తానని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారంటే ఎవ్వరు లేరు. కేవలము ఆ దేవుడు మాత్రమేనండి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, మనలో ఉండే కలవరం తీసివేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు నిలబడాలి. ప్రేమ కలిగి మనం ఉండాలి. పగలతో కాదండి, ప్రేమ కలిగి మనం ఉండాలి. కనుక మరొక మాట మనం చూద్దాం. అదే సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ చక్కటి మాట మనకి కనపడుతుంది. ప్రియమైన దేవుని మాటలు నోటికి రానీయకుడి, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము. ఏం చెప్తున్నారమ్మా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏ మాటలు రాకూడదంట మనకి? మూర్ఖపు మాటలు. జాగ్రత్తగా ఆలోచించండి. మూర్ఖపు మాటలు మన నోట నుండి జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు చాలా మంది మరి మనము చూస్తూ ఉన్నప్పుడు వారి నోటి నుండి వచ్చే మాటల వల్ల ఏమవుతారట? వారి నోటి నుండి వచ్చిన మాటల వల్ల వారు గాయపరచబడతారండి. ఎవరిల్లో మరి అందుకే అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా,
యోబు భక్తునట్టు నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకు అంటాడు తన భార్యని. ఎందుకు అనంటే దేవుడు పట్ల ఉండే ప్రణాళికను బట్టి, దేవుడు పట్ల ఉండే ప్రణాళిక మనలో ఏముంది అనేది మనము గుర్తించక ప్రియమైన దేవుని బిడ్డలారా తిరుగుచున్నప్పుడు మన మాటలు కూడా అలాగుంటాయి. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని గురించి అనేక చోట్ల మనము మాటలు తెలియచేయడానికి లేక యేసుక్రీస్తు ప్రభుని గురించి అనేకమైన వార్తను మనం తెలియజేస్తున్నాడు. చాలా మంది బయట ఆ మాటలను అడ్డగించినట్టు వారు ఉన్నారు, లేక ఆ మాటలను వినలేనట్టు బిడ్డలు ఉన్నారు. కానీ మనము అటువంటి సందర్భంలో మన ప్రవర్తనను బట్టి ఎలాగున్నది దేవుడు అంటికే అన్నాడు, మూర్ఖులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకూడదు, లోకులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకూడదు. మనము అనేకులకు మాదిరికరముగా ఉండాలి. అందుకే ప్రభు అంటారు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప మీరు చూపించండి. ఈరోజు ఎవరైనా ఉన్నారా అటువంటి వారు? మాట అంటేనే పడలేనంటి వారు ఉన్నారు. ఏమండి, కుటుంబంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అత్తగారు కోడల యొక్క బంధంలో ఉన్నదనుకోండి, అత్తగారు ఒక మాట అంటే కోడలు 4 మాటలు, కోడలు ఒక మాట అంటే అత్తగారు 4. వాళ్ళిద్దరికీ ఏమవుతుంది? మాటల యుద్ధం ప్రారంభం అవుతుంది. ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే, ఏ ఉదయాన్నే ఒక మాట అంటే మరలా ఉదయం వరకు వారి పైన మీరు అలాగే సనుక్కుంటూ మూర్ఖురాలు మాట్లాడినట్లుగా ఏం చేస్తామండి? మాట్లాడుతూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నది అది కాదు. ఏం చేయాలట ప్రేమ చెప్పండి? ఏం మార్చుకోవాలి ఇప్పుడు? ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఏం మార్చుకోవాలండి? మన మాటలు, మన మార్చుకోవాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే ఇది మార్చుకున్నాం అనుకో, దేవుడు మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కాకిలాగా ఉండకూడదు, బుద్ధి మార్చుకోవాలండి. బుద్ధి మార్చుకుని ఎప్పుడైతే ప్రియమైన దేవుని వల్ల తిరిగి మన గూటికి మనం వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడికి మనం గమనించినప్పుడు అది ఏం చేసిందనంటే, కాకి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బుద్ధి వల్ల మార్గాన్ని మర్చిపోయింది. తన మాట వల్ల మార్గాన్ని మర్చిపోయింది. తన యజమాని ఇచ్చిన మాట ఏంటి? తిరిగి రమ్మని. మనకి మన దేవాది దేవుడిచ్చిన మాట ఏంటి? తిరిగి రమ్మని. ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాం? యాత్రికుల వల్ల ఈ లోకానికి మనం వచ్చామండి. నీ యాత్రను ముగించుకుని, నీ బుద్ధి ముగించుకుని, నీ మాటలు ముగించుకుని మరలా నువ్వు వెళ్ళవచ్చిన మార్గం ఉంది, గమ్యం ఉంది. నువ్వు ఎలా ప్రయాణం చేసి వెళ్ళాలో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన బుద్ధి మార్చుకుని, మన మాటలు మార్చుకుని ఉంటే మరలా నీ గమ్యం వైపు ప్రయాణమై వెళ్తాం. మరొక మాట చూపించి నేను ముగిస్తాను, సమయం అవుతుంది కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కటి మాట ఉంది. అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును, బుద్ధిహీనుల వీపునకు బెత్తమే తగులును. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు వివేకము కలిగి మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. వివేకము కలిగినట్టు వారికి పెదవులకు దేవుడు ఏమిస్తాడట? జ్ఞానము. గమనించండి, జ్ఞానము. నీ మాటలలో ఏముంటది? జ్ఞానము. నువ్వు మాట్లాడుచున్న మాటలలోనే జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాని ద్వారా ఇతరులను మనం ఏం చేస్తామనంటే, నీవు దేవుడు వైపు మనము మళ్లింపజేస్తాం, లేక దేవుడు వైపు వారిని మనం త్రిప్పేటువంటి వారిగా ఉంటాం, లేక దేవుడు మాటలను వారికి తెలియజేసినట్టు వారు. జ్ఞానం అని దేవుడు నీకు ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ గమనించండి, జ్ఞానము దేవుడు మనకి ఇచ్చేదండి. ఒకవేళ అలా గనక మనం లేకపోతే దేవుడు ఏమిస్తాడట? బెత్తాన్ని ఇస్తాడట. బుద్ధి లేని వారికి ఏమొస్తుంది? బెత్తమే బెత్తం. తగును. వాళ్ళు తగిలినప్పుడే అంటే ఇంకా
ఆ కొడితేనే వాళ్ళు మా మాట వింటారు, లేకపోతే వింటారమ్మా? వినలేనట్టు వారుగా ఉంటారు. దేవుడు చెప్తున్న మాట ఈ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవెలా ఉన్నావు? మనకు మనం పరీక్షించుకోవాలండి. దినదినము కూడా మనం ప్రభువులో పరీక్షించుకోవాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఆయన ఎలా మనలో ఉండమన్నాడు, ఏ రీతిగా దేవుడు ఉండమన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. ఒక్కసారి దేవుడి దగ్గర నుండి మనం బయటకు వచ్చిన తర్వాత మరలా దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదేమో. ఇక్కడ గమనించినప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు మనం చూసినప్పుడు ఆ ప్రభువు యొక్క వచ్చినప్పుడు వారి దివిటీలు సిద్ధపరచుకుని అందరూ ఉన్నారు. కానీ వారిలో 5 దివిటీలో నూనె అయిపోయినప్పుడు వారు బయటకు వచ్చారండి. ఆ గదిలో నుండి బయటకు వచ్చారు. వారు ఇక్కడ నూనె కొరకు తిరుగుతున్నప్పుడు ప్రభువు వచ్చారు, గెడ పెట్టారు, లోపలికి వచ్చే అవకాశము లేకుండా పోయింది. ఇక్కడ గమనించండి, కాకి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఓడలో నుండి బయటకు వచ్చింది, ఆ ఓడలో నుండి బయటకు వచ్చిన కాకి మరలా తిరిగి ఓడలోనికి ప్రవేశింపలేకపోవడం కారణం ఏమిటనంటే తన బుద్ధి. ఓడలోనికి మళ్ళా ప్రవేశింపకపోవడానికి కారణం ఏమిటంటే తన సొంత బుద్ధి మీద ఆధారపడి ఉన్నది. దాన్ని పంపించినట్టు వాడికి ఉద్దేశం మర్చిపోయి తిరుగుతుంది. ఈరోజు లోకములో ఉండే ప్రజలు కావచ్చు, ప్రభువుని అంగీకరించలేని బిడ్డలు కావచ్చు, దేవుడు నిన్ను పంపించిన ఉద్దేశం ఏంటి? దేవుడికి నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి? ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు కాకిలా జీవిస్తావా, లేక పావురంలాగా మరలా తిరిగి వెళ్తావా? కాకిలా జీవిస్తావా, పావురం వలె నువ్వు తిరిగి వెళ్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. కాకి ఏం చేసిందంటే యజమానుడి యొక్క ఉద్దేశాన్ని ఎరగక జీవించింది. తన సొంత బుద్ధి మీద ఆధారపడ్డది. అందువల్ల అది మరలా వెళ్ళవచ్చిన ఒక స్థలానికి, గమ్యానికి చేరలేకపోయింది. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట అదే. దేవుడు నీ పట్ల ఉండే ఒక ఉద్దేశం ఏమిటి? నువ్వు ప్రభు వైపు చూడలేకపోతున్నావా? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నావా? దేవుడు పంపిస్తున్న ఉద్దేశం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బుద్ధి మీద మనం ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడాలి. మొదటిగా కాకి వలె ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బుద్ధి మీద దేవుడు పంపిన ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉండాలి. రెండవదిగా మన బుద్ధి మీద మనము ఆధారపడి జీవించకూడదు. ఎప్పుడైతే అవకాశం దొరికింది కదని ఒకలాగా, అవకాశం లేనప్పుడు ఒకలాగా మనము జీవించేటటువంటి వారుగా ఉండకూడదండి. ప్రభు చెప్తున్నాడు, మన నోటి మాటను జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ నోటి మాట ద్వారా కలహము మనం పెట్టుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీకు సమస్తము కలిగింప చేయాలంటే ఆయన వైపు మనం చూసేటటువంటి వారుగా ఉండాలి. ఎటువంటి బుద్ధి కలిగితే దేవుడి దగ్గరికి మనం వెళ్తాం. ఉదయ కాల సమయంలో గమనించండి, రాకడ సమయం దగ్గరికి వస్తున్న సందర్భంలో మన బుద్ధిని మనం నిలకడగా ఉంచుకుందాం. పావురం వలె మళ్ళా తిరిగి వద్దాం. ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ కాకిలో ఉండే గుణాలు మనము కొన్ని నేర్చుకున్నాం. పావురములో ఉండే మంచితనాలు కూడా, దాని మనసును కూడా మనం కొన్నిసార్లు ప్రభు చిత్తమైతే మరొకసారి తెలుసుకుందాం. కాకిలా మనం జీవిస్తామా, పావురంలాగా మనం ఉంటామా? మన బుద్ధిని మనం మార్చుకుని ప్రభు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాన్ని మనము గుర్తించి ప్రభు వైపు చూద్దాం. ఇట్టి కృప మీ అందరికి దేవుడు ఉదయ కాల సమయంలో అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్. చక్కటి వాక్యం వినిపించిన చంటిబాబాయ్ గారికి వందనాలండి. మరి ఖాళీ ఉన్న లక్షణాల గురించి, మరి మా జ్ఞానం తెచ్చుకోవాలని, బుద్ధి ఉండాలని, మరి నోటితో వచ్చిన మాట ఎలా ఉండాలో, మరి పగ తీర్చుకోవటం, పగ గురించి చక్కగా వివరించిన చంటిబాబాయ్ గారికి వందనాలండి. వందనాలు. మెట్ర బాబు గారు వందనాలమ్మా. ప్రార్థన చేస్తారు. చేస్తానండి. చేసిన తర్వాత వందనాలండి. వందనాలు పెద్ద.
చక్కగా వివరించిన మరి సంటిబాబు అయ్య గారికి వందనాలండి. కాకి గురించి చెప్పారు, కాకి ఉండే లక్షణాలు, అలాగే కాకి మరి ఏ విధంగా అది ఉంటుందో దాని కోసం వివరించారు. చక్కగా వందనాలండి. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు నా రాజా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ నాయన వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధ ఆత్మదేవ, ఉదయం నుంచి తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య అనేకమైన అంశాలతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నా రాజాజీ ప్రతి అంశానికి తండ్రి నాయన జవాబు దయచేస్తారని మేము నమ్ముచూ ఉన్నాం. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధ ఆత్మదేవ, అందరూ తండ్రి నాయన ఇదిగో తండ్రి నీ రాజ్యం వచ్చి నాయన ఇదిగో తండ్రి నీ రాకడ సమయంలో నాయన ప్రభువా ప్రతి ఆత్మ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య రక్షింపబడాలనే ఆశతో తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఈ జూమ్ కాల్ నిర్వహించాం. అలాగే తండ్రి మీ చిత్త ప్రకారం ఇది నడుస్తూ ఉంది. అయ్యా తండ్రి నా రాజేశయ్య, పరిశుద్ధ ఆత్మ దేవుడా వందనాలు. పాటల్లో తోడుకున్నారు, వాక్యంలో తోడుకొని నాయన ఇదిగో తండ్రి ఆరాధనలో తోడుకున్నారు, వాక్యంలో తోడుకుండి నడిపించారు తండ్రి. అయ్యా నీ దాసులు చెప్పిన వాక్యాన్ని బట్టి తండ్రి అయ్యా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ వాక్యాన్ని బట్టి మేమందరం కూడా తండ్రి నాయన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి కాకుండే లక్షణాలు నాయన ఇదిగో నాయన ప్రభువా ఆ రోజు తండ్రి నాయన నారాజు యేసయ్య ఏలియాకి నాయన ఇదిగో తండ్రి నారాజు యేసయ్య ఆహారం పంపించారు. అటు రీతిగా తండ్రి నాయన ప్రభువా నాయన ఇదిగో తండ్రి నారాజు యేసయ్య, పరిశుద్ధాత్మదేవ వాక్యాన్ని బట్టి దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ దాసులను దీవించండి నాయన, సంఘాన్ని దీవించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నారాజు యేసయ్య ఇంకా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సిస్టర్ గారిని దీవించండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నారాజు ఇంకా బలమైన సూర్యులుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నాయన విశ్వాసులు దీవించండి నాయన, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకో చర్చి నిర్మాణంలో ఉన్నది ప్రభువా, ఆ చర్చి నిర్మాణం ఇంకా నాయన ఇంకా ఏ లోటుపాట్లు ఉన్నాయో తండ్రి నాయన మీ నామాన్ని నాయన ప్రభువా ఎరిగి తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క చర్చి నిర్మాణానికి కావలసిన ధన సహాయము నాయన ఇదిగో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ చర్చి నాయన అందరంగా సుందరంగా తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఉదయం నుంచి చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి కృప చూపించమని, అలాగే బలహీనతలు ఉన్నవారు ప్రతి ఒక్క బిడ్డని ఆరోగ్యవంతులుగా చేయమని, అయ్యా ఇదిగో తండ్రి ఏ సమస్యలతో అయితే బాధపడుచున్నారో తండ్రి ఆ బిడ్డలో తండ్రి నాయన కొట్టువేయబడును కాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆ సమస్యలను ఆయన ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఆయన ఇక చిన్న బిడ్డలను దీవించండి, స్కూల్కి వెళుతున్న బిడ్డలను దీవించండి అయ్యా, చంటి బిడ్డలను దీవించండి అయ్యా, పెద్దవాళ్ళని దీవించండి, వృద్ధులను దీవించండి అయ్యా, ఆరోగ్యము శక్తిని బలాన్ని దయచేయమని అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనకి తండ్రి నాయన జవాబు దయచేయమని అయ్యా మీకే మహిమ ఘనత పొందుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అయ్యగారు ముగింపు ప్రార్థన చేయండి అయ్యగారు. మంచిది. మరి ఇంతవరకు కూడా చక్కటి రీతిగా ఈ రోజు వరలక్ష్మి గారికి కంటి ఆపరేషన్ జరుగుతుందండి. ఓకే అమ్మ. ఆవిడ కోసం హైమావతి గారు ఆంధ్రాకి వస్తున్నారండి ఈ రోజు ఆవిడ ప్రయాణం కోసం. మా బాబు మరి హాస్పిటల్ నుంచి ఈ రోజు ఇంటికి వస్తాడంటండి. ఆ బిడ్డ కోసం ప్రార్థనలు పెట్టండి అయ్యగారు. మంచిది. ఇంతవరకు మరి అనేకమైన విషయాల కొరకు మనం ప్రార్థించాం. ఆఖరి ప్రార్థనగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు గొప్ప దేవ, సర్వోన్నతుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాలపు సమయంలో ప్రభువా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశ ప్రజలందరినీ దీవించిన నాయన, వారికి ఉండే సమస్యలన్నిటి నుండి కూడా మీరు విడుదల చేసి ఆరోగ్యమును, బలము, శక్తిని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మా దేశం పైన ఎటువంటి ప్రభా తండ్రి ఉగ్రవాదుల దాడులు ప్రభా జరగకున్నట్లుగా మా దేశంలో ప్రభా బార్డర్ లో కాసినట్టు సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి, దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి, అధికారులు జ్ఞాపకం చేసుకోండి, సమస్తమును కూడా ప్రభా తండ్రి పాలిస్తున్న నాయకులందరినీ కూడా మీరు జ్ఞాపకం, మా తెలుగు 2 రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పైన జరుగుతున్న వ్యతిరేకతలను ప్రభా యేసు నామములో అణిసివేయమని ప్రార్థన చేస్తున్నా.
తండ్రి నీకు వందనాలు. ఎంతవరకు ఉదయకాలపు సమయంలో ప్రభా ప్రభా ఇదిగోనైనా జూమ్ కాల్ ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్ అనేక బిడ్డలు ప్రభా ఇది చూస్తూ ఉన్నారు. ఆ చూస్తున్నట్టు బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. ఆయన వాటితో ప్రతి ఈ రోజు ప్రభా మా వ్యక్తిగతమైన అవసరముల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీకు వందనాలు. సంజయ్ గారు ప్రభా తండ్రి వారికి మనవుడు చక్కని రీతిగా మరి హాస్పిటల్లో ప్రభా తండ్రి అయా ఉన్నప్పుడు మేము ప్రార్థన చేస్తాం. అయా తండ్రి డాక్టర్ల ద్వారా మీరు ప్రభా చక్కటి వైద్యాన్ని నీ బిడ్డకు అందింపజేసి అయా ఈ రోజు తిరిగి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా నీ కుమార్ తండ్రి, ఇదిగోనైనా సిస్టర్ గారు ప్రభా తండ్రి అయా వారి కంటి ఆపరేషన్ ప్రభా అయా తండ్రి చేయబోతున్నా కదా మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. వారికి కావాల్సిన ప్రభా తండ్రి మీరే డాక్టర్లకు జ్ఞానం ఇచ్చి చక్కని రీతిగా ప్రభా ఆపరేషన్ ఎలా చేయాలి, ఎలా జరగాలి అవన్నీ నీ చిత్త ప్రకారం జరిగించి నీ బిడ్డకు కావాల్సిన సూపును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా బిడ్డ ప్రభా ఏర్పడి ప్రార్థన చేస్తున్నాం. మరలా ప్రభా తండ్రి ఇక్కడికి ప్రభా తిరిగి ఆంధ్ర వచ్చుచుండగా వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి, మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. దేవా ఇదిగోనైనా ప్రభు ఇంతవరకు చక్కగా నైనా ఏ జూమ్ నడిపిస్తున్నట్టు సంజయ్ గారిని, అదే రీతిగా విక్టర్ బాబు గారిని, ఏ ప్రభా ఇదిగో జూమ్ లో పాల్గొన్న దైవజనులు ప్రతి ఒక్కరిని, వారి సంఘాలను, వారి కుటుంబాలను పేరు పేరు చెప్పి మీరు జ్ఞాపకం చేసుకుని అలుపుడైన నన్ను కూడా ఉదయకాలపు సమయంలో మీరు వాడుకున్న విధానమును బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా చక్కని రీతిగా నీ వాడుకున్నందుకు వందనాలు. అవును ప్రభు, మాలో ఏ లక్షణాలు కలిగి మేము జీవిస్తున్నాం మాకు తెలియదు. ఆకి మనసు వలె ఉన్నావా, పావురు మనసు వలె ఉన్నామా, కొన్ని విషయాలు మీరు చెప్పడానికి సహాయం చేశారు, నీకు వందనాలు. ఈ దినం మా బలహీనంగా ఉన్నట్టు వారందరినీ ముట్టండి, అనారోగ్యంగా ఉన్నట్టు వారిని ముట్టండి, సమాధానమైన వారికి సమాధానము అయా మీరు దయచేయండి ప్రభా. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి, ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి. సమస్తము నీవు మాత్రమే నీ బిడ్డలందరికీ అనుగ్రహింపజేసి కృపలో నింపి నడిపిస్తారని ఈ ఉదయకాలపు సమయంలో అలుపుడైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యమును ప్రభా ఇదిగో ప్రారంభ ప్రార్థన నుండి అయా తండ్రి అయా ప్రారంభ ప్రార్థనలో, పాటలలో, ఆరాధనలో మీ దాసురాలు వాడుకుని వాక్యములో ప్రభావంలో వాడుకుని నీ కృపయు కాపుదల కనికర బిడ్డలందరి పైన అనుగ్రహించమని క్రీస్తు యేసు పేరట మిక్కిలి బ్రతిమాలు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు రక్తమే ఇచ్చాం, యేసు నామమున సంపూర్ణ విజయం అపవాదికి నాశము కలుగును గాక, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారికాజ్ఞ, పరిశుద్ధాత్మక సహవాసమును సమాధానం మనకును మన కుటుంబాలకు మన పరిచర్యకు సదాకాలము తోడైంది నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవదతము ఈ మహిమీద కుమారించుము దేవా, కమ్మరా ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. ఆమేన్. అందరికీ ఆమేన్. ఆమేన్.